మా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్యం నాటికకు అవకాశం కల్పించినందుకు వారికి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికొద్ది క్షణాల్లో మీ ముందుకి మూల్యం నాటిక రచన శ్రీ సింహప్రసాద్, దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ. నాటిక రచన శ్రీ సింహప్రసాద్, దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ. అడుగడుగునా రకరకాల ఆంక్షలు విధింపబడుతున్నాయి. జననంతో మొదలుకొని పెంపకం, చదువులు, సమాజవర్తన, పెళ్ళి, ఉద్యోగం, స్వేచ్ఛ, దృష్టి, దృక్పథం అన్నిటా చిన్నచూపు, వివక్ష. ఇవి చాలదన్నట్టు పెళ్ళివ్వగాని మహిళ శరీరం మీద, శరీర అంగాల మీద ఆమె భర్తకు సర్వాధికారాలు సంక్రమిస్తాయనడం నిస్సందేహంగా అన్యాయం, వివక్ష. మహిళను సాటి మనిషిగా గుర్తించకపోవడం, గౌరవించకపోవడం నిజంగా అకృత్యం, అమానుషం. మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ భుజం భుజం కలిపి నడుస్తూ విజయబావుట ఎగురవేస్తున్న మహిళా శక్తిని కించపరచడము, అవమానించడం. లింగ అసమానతను, దుర్విచక్షణను, హక్కుల హననాన్ని నేటి మహిళ ఎలా సహిస్తుంది, మరి ఎలా భరిస్తుంది? 2018లో జరిగిన ఒక యథార్థఘాట సంఘటనే మా గోవాడ క్రియేషన్స్ వారి మూల్యం నాటిక. రచన శ్రీ సింహప్రసాద్, దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ. మూల్యం నాటిక. నువ్వు ఉన్నావుగా గుర్తు చేయడానికి, ఎలా మర్చిపోతాను జైతి. వస్తాను జైతి, నువ్వేమి అనుకోనంటే ఒక చిన్న విషయం. ఆ డొక్కు స్కూటర్ స్టార్ట్ చేసి నా పై ప్రాణాలు పైరైపోతున్నాయి. మీ నాన్నని అడిగి ఒక కొత్త స్కూటర్ ఇప్పించకూడదు? ఎప్పుడు మా నాన్నే పెట్టాలా? మా నాన్నకి మనం ఎప్పుడైనా చీమ తలపై ఎంతైనా పెట్టామా? ఆలోచించండి. బావ అల్లుడికి పెట్టడం లోకదివాసు. అంటే ఈ కూతుర్ని కన్నడమే ఆయన చేసిన పాపం అంటారు. అది ఆయనకు శాపం, నాకు వరం. నాన్న ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. ప్రయాణం బాగా జరిగిందా? అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ కులాసగా ఉన్నారా? ఒక్క నిమిషం. మామయ్య గారు బాగా తగ్గుతున్నారు, ఆరోగ్యం బాగుండలేదు. ఊరికే తరచుగా గుర్తించుకోకుండా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. వస్తాను జైతి, జాగ్రత్త. అదే నాన్న, మేము జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. ఉండండి, మీకు మంచినీళ్ళు ఇస్తాను. హాస్టల్లో పిల్లలు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారండి నాన్న. ఉదయమే ఫోన్ చేశారు, మంచి కాలేజీలో సీట్ వచ్చిందని ఇద్దరిని హాస్టల్లో జాయిన్ చేసేసారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలని. వాళ్ళు లేకపోతే ఇల్లంతా చాలా ఏమీ తోచట్లేదు నాన్న అసలు. నాన్న, మీ అన్నగారు అయితే మరీ మీ మనవరాలు లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నారు అనుకోండి. నా అలవాటును గుర్తు పెట్టుకుని గోరువెచ్చ నీళ్ళు తీసుకొచ్చాను. నీ అలవాటే నాకు వచ్చింది నాన్న. అయినా మీకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో కూతురుగా నాకు తెలియదా చెప్పండి. నీ చేతి నువ్వు మంచి అయ్యి చిత్రం పెట్టాను. అదే నాకు కొండంత తృప్తి, నిశ్చింత. నాన్న, అది సరే కానీ హాస్పిటల్కి వెళ్ళారా? డాక్టర్ గారు ఏమన్నారు అన్న? ముసలి విషయము కథరాము ఆఖరి అంకంలోకి వచ్చానని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు. మీరు అలా మాట్లాడుతుంది నాన్న. నాన్న, అయినా మీకు ఏమంత వయసు అయిపోయిందని. ఏం కాదు నాన్న, నేను కాదనుకుంటా. నాన్న, మీకు అన్నయ్యే కాదు నాన్న, నేను కూడా ఉన్నాను. ఆ విషయమే మర్చిపోతున్నారు మీరు. ఆ భరోసాతోని వచ్చాను తల్లి, ఆ భరోసాతోని వచ్చాను. నాన్న, ఏమిటి నాన్న విచిత్రంగా మాట్లాడుతున్నారు? పంపు తీసి వదిన ఏమైనా మళ్ళీ గొడవ చేసిందా?
మన బంగారం మంచిదని అనుకుంటాం. గీటి పెట్టాకే తెలుస్తుంది అది బంగారం కాకి బంగారం. నాన్న అసలు మీ ఆరోగ్యానికి ఏమైందో చెప్పండి. అబ్బే ఏం లేదమ్మా, మామూలు నీరసండి సొత్తువే. అమ్మా తినటానికి ఏమైనా ఉందా తల్లి? అయ్యో నా మాట ఏమైనా తిన్నారో లేదో కూడా అడగడం మర్చిపోయాను నాన్న. ఎప్పుడు అమ్మా నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను కదా, మీరు తినండి నాన్న. నువ్వు తినకుండా నాకు పెడుతున్నావా? మొత్తానికి మా అమ్మ అనిపించావురా. మీ అమ్మనే నాన్న, జయంతిని కాస్త చేతినయ్యానంతే. నీకు తెలుసా, జయంతి ఇంద్రుడి కుమార్తె. నేను ఇంద్రుడి కాదు కనుక నీకు జయంతి అని పేరు పెట్టాను. జయంతి అంటే జయించేది. నువ్వు ఏదైనా సరే జయించగలవు, సాధించగలవు అనే నమ్మకంతోనే నానమ్మ పేరు మార్చి పెట్టానురా. నాన్న, నా పిల్లలు నా సంసారం అనే చెంచాటంలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నాడే కానీ నేనేం సాధించాను నాన్న. చూడమ్మా, సాధించడానికి వయస్సు, అధిరోహించడానికి శిఖరాలు అడ్డు కావమ్మా. అయినా నీకు ఇంకా 40 సంవత్సరాలు కూడా రావట్లేదుగా తల్లి. నాన్న నాన్న ఏమి నాన్న ఈ పాడు దగ్గర పట్టు పీడిస్తుంది. నాన్న పదండి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. అన్ని టెస్టులు దగ్గర ఉంటే నేనే చేయిస్తాను. వెళ్దాం అబ్బే లేదమ్మా, వేడి చేసి ఉంటుందిలే, అదే తగ్గిపోతుంది. ఊరికే కంగారు పడుకో. అలా అని అశ్రద్ధ చేయకూడదు నాన్న. నాన్న వదిలంటే పరా ఇంటిది, మిమ్మల్ని అన్నయ్య కూడా పట్టించుకోవడం లేదా? వాడి వాడు ఆ ఇంట్లో ఏ పని లేని పనికి మాలివాడు నేను ఒక్కడే. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాము అంటే జీవితం నుంచి రిటైర్ అయ్యే సమయం ఆసనం అయిందని రెడ్ బల్బు వెలుగుతుంది. భవిష్యత్తు గురించి ఆశావహంగా ఉండమని, ఎప్పుడూ ఆశాజనకంగా మాట్లాడండి అని మాకు నూరిపోసే మీరే ఇలా నిరాశగా మాట్లాడుతున్నారు ఏంటన్నా? నాన్న మీ మనసు గాయం చేసేది ఏదో జరిగింది. మీరు నా దగ్గర దాస్తున్నారు. చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏమలేదమ్మా, ఏమలేదుగా. ఉండు, నేను స్నానం చేసి వస్తాను. స్నానం సరే సరే, ఒక్క నిమిషం ఆగండి. ఏదైనా అడిగితే మాట రాటేయాలంటే మీ తర్వాతేనా? నాకు ఏ విషయం మీరు సరిగా చెప్పరు. తీసుకోండి. ఇది ఏమిటమ్మా? వెల్కమ్ కిట్ నాన్న. మీకు అవసరమయ్యే టూత్ పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ అన్నీ మీకోసం సిద్ధం చేసి పెట్టాను. నాన్న ఏమైంది నాన్న? టూత్ పేస్ట్ అయిపోయిందిరా అబ్బాయి అంటే. పేస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నా ఉన్నట్టు కొంచెం వేసుకోవాలి కానీ బ్రష్ పొడుగుతా వేసుకొని తినేయకూడదు నాన్న అంటాడమ్మా. నేను పళ్ళతో నేర్పిన నా సుఖం. పేస్ట్ భాగ్యాన్ని మందులు కొనుక్కురారంటే మందులన్నీ హోల్సేల్గా ఒక్కసారి మింగేస్తే అమాంతం రోగం నయమైపోతున్నాన్నా. డాక్టర్ చెప్పినట్టే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉంటే మందులన్నీ ఒక్కసారి ఎలా అయిపోతాయి? భయంకర నేర్పిన లెక్కలు అడుగుతాడు. మిమ్మల్ని అన్నయ్య వేలెత్తి చూపడం ఏమిటి? నాన్ సెన్స్. అయినా అన్న వదల దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన కర్మ మీకు ఏంటన్నా? నిక్షేపంలా నెల నెల పెన్షన్ వచ్చి మీ చేతిలో పడుతుంది. మీరే నలుగురిని పోషించగలరు కదా. నిజమే, కానీ అందుకు డబ్బు ఏటీఎం కార్డు కావాలి. అవి మీ అమ్మయ్య పర్సులో ఉంటాయమ్మా. అదేంటన్నా? బ్యాంకుకి వెళ్ళి డబ్బు తెచ్చుకునే శ్రమ నీకెందుకు? నీ కార్డు ఇవ్వు, నీకు అవసరమైనప్పుడల్లా నేనే డ్రా చేసి తెచ్చిస్తాను. కళ్ళ కొడుకులు శంకించలే కదా, ఇచ్చారు. 100 రూపాయలు తీసుకురారా అంటే 1000 వివరాలు అడుగుతాడు. ఆ పైన 1,00,000 సలహాలు ఇస్తాడు. తాళం చెవి ఇంకొక చేతికిస్తే ఇలాగే ఉంటుంది నాన్న. తీసేసుకుంటే సరే. అది అయ్యింది. కోడలే ఉందో తెలుసా? కొడుకు మీద నమ్మకం లేనప్పుడు
కొడుకు ఇంటి చూరు పట్టుకొని వేలాడడం ఎందుకు? కూతురు దగ్గరికే వెళ్ళొచ్చుగా. అభిమానం గాయపడేసరికి పౌరుషపడి ఇలా వచ్చేసారన్నమాట. నాన్న వచ్చి చాలా మంచి పని చేశారు నాన్న. నాకు 2 పిల్లలు కాదు 3 పిల్లలు అనుకుంటాను. అయినా ఈ రోజుల్లో అబ్బాయి ఎంతో అమ్మాయి కూడా అంతే నాన్న. మీరు ఇక్కడే నిశ్చింతగా ఉండిపోయి మీరు ఉన్నారు కదా. కానీ అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమోనమ్మా. అది అది అక్కడ మీ పరిస్థితి ఏంటో ఆయనకు వివరించి చెప్తే ఆయన ఒప్పుకుంటారు నాన్న. ఆ నమ్మకం నాకు ఉంది నాన్న. అల్లుడు నెత్తి మీద కూర్చొని కూతురు సుమతిమంటావా? వద్దమ్మా వద్దమ్మా వద్దు. నేను మీకు పెట్టాలి కానీ మీ దగ్గర నుంచి తీసుకోకూడదమ్మా, తీసుకోకూడదు. ఏమిటన్నా మీరు? ఏ అన్నయ్య కానీ నేను మిమ్మల్ని చూడటానికి సరిపోదా చెప్పండి? మీరు ఎప్పుడూ ఇంతేనన్నా. మీరు అన్ని చాదస్తపు మాటలు ఎప్పుడూ ఇంతే. నాన్న ఎప్పుడు తిన్నారో ఏమో, టిఫిన్ కూడా సరిగా చేయలేదు. రండి రెడీగా భోజనం చేద్దాం. ఇప్పుడు ఏ లోకాలు ఉందో కానీ మీ అమ్మ గుర్తుకొస్తుందో, మీ నాన్నమ్మ లాగానే కడుపులో నుంచి తీసి పెట్టేదమ్మా. నాకంటే ముందే వెళ్ళిపోయి బతికిపోయి. మీరు ఎలా మాట్లాడారు నాన్న? అమ్మ లేని లోటు తెలియకుండా మమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు. అమ్మ నన్ను తన కడుపులో 9 నెలలే మోసింది. కానీ మీరు ఏకంగా 24 ఏళ్ళు మీ గుడ్డల పైన పెట్టుకుని పెంచారు. మీరు గ్రేట్ నాన్న, మీరు గ్రేట్. గ్రేట్ సిద్ధం చేస్తాను. సుందరం ఎవరిది? సుందరం. ఓ వేణు. చెవు కోసిన మేకలా గావు కేకలు. నేను అడ్వకేట్ కదరా, ఆ నోరు పెట్టుకునే వెళ్తున్నారా బాబు. అవునా? నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? చాలా బాగుందిరా. 24 అవర్స్ ఫుల్ బిజీ. 24 గంటలు వర్కింగ్ అవర్స్ అనుకో. సంతోషం. అయినా నీలాగా కూర్చొని మెక్కడానికి నేనేమి పెన్షన్ కాదు. మరి నువ్వు అనుకుంటున్నట్టుగా నేను అంత బాగుకోవట్లేదు లేదా? ఏమిట్రా అంటే నువ్వు మిగతా పిచ్చి తండ్రులాగా నీ కష్టాయిస్తానంతా తీసుకొచ్చి పిల్లల దోశలలో పోసి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డావు అనమాట. ఒరే సుందరం, ఏదైనా గుప్పిడి మూసుకున్న తర్వాత కలిగేరా దాని మీద ఆసక్తి, ఆకర్షణ. ఇంకెప్పుడు నేర్చుకుంటావా? ఒరేయ్, ఆ ప్రేమ ఆప్యాయతలు నీకు అర్థం కావాలంటే నువ్వు వెంటనే 4 పిల్లలు కనాలరా. ఏమిటి ఈ వయసులో 4 పిల్లల్ని? తీరిగ్గా వచ్చే జనంలో కంటాను కానీ ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రాను. ఏమిటి సంగతి? వేణు, నీకు తెలిసిన పెద్ద డాక్టర్ ఎవరైనా ఉన్నారా? సుందరం, ఒంట్లో తేడా ఉందేమిట్రా? క్రితంసారి చూసినప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తుంది. బాగా చిక్కిపోయావు కూడా. ఇగో అనారోగ్యం ఉంటే చెప్పు, నాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, రా వెళ్దాము. లాయర్ అంకుల్, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా, వాడేదో అర్జెంటుగా మాట్లాడాలి రా అంటే వచ్చాను. దేని గురించి నాన్న? అబ్బాయి ఏం లేదమ్మా, ఓకే. అయినా వాడు మాటలు నమ్ముతావేంటమ్మా? వాడు లాయర్ కాదు, లయర్. మనము నారద మహర్షుని కలహ భోజుడు అంటాం. నిజానికి ఆ మాట 100% ఈ ప్లేడర్లకే వర్తిస్తుంది. చూసావమ్మా, కలహం ఉంటే చాలు వీళ్ళకి పండగే పండగ, పండగే పండగ. చూసావమ్మా, చూసావా ఎంత డ్యామేజింగ్గా మాట్లాడుతున్నాడు మీరు? ఒరేయ్, నీ మీద పరువు నడుస్తుందామా? ఎంతకీ మాట చెప్పు, వేసేస్తాను, ఇంకా కుదిరిపోద్ది. అమ్మ చేతి, అసలు వీడి పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆస్తిపాస్తులు లేకపోతేనే అంకుల్, మా నాన్నకి అండగా మేము ఉన్నాం. గొప్ప మాట చెప్పావు తల్లి. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా ఎంతకంటే ఏ స్వర్గాన్ని కోరుకోరు,
ఇగో వీడున్నాడు మీ నాన్న, వీడైతే అసలే కోరుకోడు. తెలుసు అంకుల్, మా నాన్న మా కోసం, ముఖ్యంగా నా కోసం పడ్డ తపన, కష్టం, అనుభవించిన వేదన, చేసిన త్యాగం కల్లా కూడా మర్చిపోలేను అంకుల్. అంకుల్, అదంతా ఒక ఎత్తు అయితే నా తొలి కాన్పు టైంలో నాన్న చేసింది మరో ఎత్తు అంకుల్. వాడు వెలగబెట్టిన కార్యం ఏమిటో చెప్పు, అది ఘనకార్యం కాదు, నేను చెప్తానులే. డాక్టర్ చెప్పిన ఏడీడీ కంటే 10 రోజుల ముందే ఒక నడిరాత్రి వేళ నాకు నొప్పులు మొదలయ్యాయి. బయట హోరున కురుస్తున్న వర్షం, ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. నన్ను ఒంటరిగా ఇంట్లో వదిలి ఆటో కోసం కూడా వెళ్ళలేని పరిస్థితి నాన్నది. అప్పుడు నాన్న ఏం చేశారో తెలుసా అంకుల్? ఏం చేశాడు? తన మోపెట్ మీద నన్ను కూర్చోబెట్టుకుని చిన్న పిల్లలకి సైకిల్ నేర్పినట్టుగా 2 చేతులతో అలా హ్యాండిల్ పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ 3 కిలోమీటర్లు తీసుకెళ్ళారు. నేను తడిసిపోకుండా తన రెయిన్ కోట్ ని నాకు కప్పారు. నాన్న మాత్రం వర్షంలో తడిసిపోతూనే ఉన్నారు. నేను ఆ నొప్పుల బాధ భరించలేక అరుస్తూ అలా నాన్న మీద ఒరిగిపోతూ ఉంటే నా బరువును మోస్తూనే, నాకు ధైర్యం చెబుతూనే ఆ గాలిని వర్షాన్ని ఎదుర్కొంటూనే నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్ళారు మా నాన్న. ఇలా ఇప్పుడు ఆ పాత ముసులు ఎందుకులేమ్మా? చెప్పలేరా, ఇలాంటి విషయాలు పదే పదే మననం చేసుకుంటేనే పిల్లలు పుట్టం పెట్టిన బంగారాలు అవుతారా? అవును, మనం నడిచి వచ్చిన దాన్ని, మన గతాన్ని మర్చిపోకూడదని నన్ను ఇప్పుడు చెప్తూ ఉంటారు. అంకుల్, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎలాగోలా హాస్పిటల్కి వెళ్ళి పడ్డాను. ఇంటి వచ్చేలోపు హాస్పిటల్ వాళ్ళు అప్పటికప్పుడు 40,000 కట్టమన్నారు. ఆ అపరాత్రి వేళ నాన్న ఎవరి కాళ్ళు పట్టుకున్నారో, ఎవరికి తన తల తాకట్టు పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద డబ్బులైతే తీసుకొచ్చారు అంకుల్. ఆ తర్వాతే ఆ డాక్టర్లు నన్ను పరీక్ష చేశారు. ఇంతలో కడుపులో బిడ్డ అడ్డ తిరిగిందని, తల్లి బిడ్డలిద్దరిలో ఒకరిని రక్షించగలము అని డాక్టర్లు చెప్తే డాక్టర్ల కాళ్ళ వేళ్ళ పడి ఇద్దరిని బ్రతికించండి అని బ్రతిమలాడుకున్నారు నాన్న. అంతటితో ఊరుకోలేదండి. హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించేలా ఉచ్చస్వరంతో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు చెప్పించి నన్ను నా బిడ్డను ప్రాణగండం నుంచి రక్షించారండి. సుందరం, నువ్వు నా మిత్రుడు కాబట్టి నాకు చాలా గర్వంగా ఉందిరా, చాలా గర్వంగా ఉంది. అమ్మ చేతి వాడు కడుపును పుట్టు నువ్వు చేసుకున్న అదృష్టం తగ్గి. అవునండి, అందుకే కావాలి. నింగి కంటే లోకంలో ఉన్నతుడు ఎవరు అని అడిగితే ఆకాశం కంటే పొడవైన వాడు నాన్న అని జవాబు ఇచ్చాడు. అద్భుతం, అక్షర సత్యం తల్లి, అక్షర సత్యం. ప్రతి కొడుకు కూతురు జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అక్షర సత్యం అమ్మాయి. ఓ మై గాడ్, రే నాకు టైం అయిపోయింది. అవతల అర్జెంట్గా కోర్టులో కేసు ఉంది. ఇదిగో ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నీ గొప్పతనం గురించి, నువ్వు చేతికి నేర్పే సంస్కారం గురించి మాటలో పడితే టైమింగ్ తెలియచావదు. అర్జెంట్గా కోర్టుకి వెళ్ళాలి. నేను వస్తాను, నేను వస్తానమ్మా. రే రేపు సాయంత్రం కలుస్తా. అలాగే. చేతి ఏంటి మీ లాయర్ అంకుల్ వచ్చి వెళ్తున్నాడు? స్నేహితుడిని కలవడానికని వచ్చారండి. ఓ అంతేనా? కొంపదీసి మీ నాన్న ఏమన్నా వీలునామా రాయిస్తున్నాడేమో అని సందేహంగా ఉంది. సరే కానీ స్థిర చరాస్తులన్నింటిలోనూ నీకు సమానమైన వాటా ఉంటుంది, అది మర్చిపో. వాటాలు హక్కులేనా, బాధ్యతలు ఉండవా అని నేను అనలేదనుకో. అది సరే, మీరేంటి ఆఫీస్కి వెళ్ళకుండా వచ్చేసారు? చెప్పానుగా జైతి, ఆ డొక్కు స్కూటర్ మధ్యలోనే రిపేర్ వచ్చింది. అది బాగు చేసేసరికి లేట్ అయిపోయింది. ఆటో లీవ్ పడేసి వచ్చాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ ఫోన్ చేయండి. త్వరగా పంపించేద్దామని కూడా అనుకున్నాను. మనం తర్వాత తెప్పుకోవచ్చు, ముందు ఫోన్ చేయండి. చేతి ఏదో చిన్న నీరసం అయి ఉంటుంది. మీరు ఫోన్ చేస్తారా లేదా? కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అబ్బా, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. అంబులెన్స్ నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఏంటన్నయ్య, నువ్వు ఇంకా పరిగెట్టుకుంటూ వస్తావేమో అనుకున్నాను. అన్నయ్య త్వరగా వచ్చాయి అన్నయ్య. నాన్నకి
నాన్నకి 2 కిడ్నీలు చెడిపోయాయి. అది చెప్పడానికి ఇందాక నుంచి జడ్జి సందేహిస్తుంటాను. మీరు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పండి నాకు రాలక తప్పదమ్మా. నేను అలా నిరాశపడద్దు నాన్న. మీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అయినా నేను డయాలసిస్కి అపాయింట్మెంట్ తీసేసుకున్నాను నాన్న. నాన్న నేనున్నానుగా, మీకే భయం లేదు నాన్న. దేవుడు కరుణా సముద్రం నన్ను కరుణించి ఈ భవబంధాల నుంచి త్వరగా విముక్తి చేస్తున్నందుకు సంతోషిద్దాం. మరి నువ్వేనా కాస్త విడమర్చి చెప్పురా. అలాగేనా, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. అదా చూసావుగా చైతి, మీ నాన్న ఎంత నిబ్బరంగా ఉన్నాడు. నువ్వే అనవసరంగా కంగారు పడి ఆయన కంగారు పెట్టేస్తున్నావు. ఇవాళ రేపు ఇలాంటి రోగాలన్నీ కామన్ చైతి. వారం వారం డయాలసిస్ చేస్తే కొంతకాలం మట్టి లాగేసేయచ్చు. చూడు, ఏ ఆసుపత్రిలో చూపించినా రిటైర్డ్ ఎంప్లాయ్ కదా, ఫ్రీ. ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఇంకా ఫ్రీ. అదేంటండి, డబ్బుల గురించి ఆలోచించుకునే సందర్భం ఇది. జయంతి, ఎవరెంతగా పాకులాడినా ఎంతగా మాట్లాడినా అవన్నీ పైసల గలగల చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటాయి తెలుసా. అలా కాదు బాబు, ప్రాణాన్ని డబ్బుతో తూకవేయకు. అలాగని సెంటిమెంట్గా కాకుండా ప్రాక్టికల్గానే ఆలోచిద్దాం. ఒక సమస్యకి ఒక చక్కటి పరిష్కారం ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిద్దాం. జీవనదారి యాప్లో పేరు నమోదు చేయించుకుంటే బ్రెయిన్ డెత్ కేసులోను, యాక్సిడెంట్ కేసులోను కిడ్నీ దానం జరిగినప్పుడు ముందు నమోదు చేసుకున్న వాళ్ళకి ముందు ప్రతిపాదన కిడ్నీలు ఇస్తూ ఉంటాయి. అది కూడా మనం కిడ్నీ సంపాదించుకుంటాం. అదంతా అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఏమండి, అంకుల్ చెప్పినట్టు మనకు కిడ్నీ డొనార్ దొరికితే మన పని ఈజీ అయిపోతుంది. అదంతా ఈజీ కాదు జయంతి, చాలా ఖర్చుతోటి కష్టంతో కూడుకున్నది. పైగా మీ అన్నయ్య రానని చెప్పిందాక ఫోన్లోనే చేతులు తీశారు. అయినా మా అన్నయ్య ఎంత బాధ్యతగా ఉంటే మా నాన్న ఇక్కడికి ఎందుకు వస్తారులేండి. అంటే ఏంటి, పూర్తిగా నా నెత్తికెక్కిచ్చేసారా మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి? అది కాదండి, అయినా మా అన్నయ్య అంత మాట అన్నాడా? రానన్నాడా? అవును. అయితే ఇప్పుడు మా నాన్న పరిస్థితి ఎలా? అయితే నేనే మా నాన్నకి నా కిడ్నీ దానం చేస్తాను. మా నాన్నకి నేను కొత్త ఆయుధం పోస్తాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకోవాలి. చాలా గొప్ప నిర్ణయం తీసుకోవాలి. కాదు చైతి, ఇది చాలా పిచ్చి నిర్ణయం. ఏమండి, మా నాన్నండి, మా ఆనందం కోసం, మా బాగోగుల కోసం 300 జీవితాన్ని త్యాగం చేసిన మా నాన్నండి. చైతి, ఏ తండ్రిని అలాగే చేస్తాడు? అది ఆయన బాధ్యత. ఆయన ఏదో కొత్తగా చేసినట్టు స్తోత్రాలు వదిస్తామేంటి? చూడు, ఆయనకి జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాయి. నీకు ఇంకా మన బిడ్డల బాధ్యత నీ చేతిలో ఉంది. అది మర్చిపోతున్నావేంటి? ఇప్పుడు మా నాన్న జీవితం కూడా నా చేతుల్లోనే ఉందండి. ప్లీజ్ అండి, దయచేసి ఒప్పుకోండి. నాకు ఏం కాదండి, అంతా మంచిగానే జరుగుతుంది. ఆయన ఏం పరాయి వారు కాదుగా, మా నాన్నండి. ఆయనకి ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించకపోతే రోజు రోజు కొంచెం చచ్చిపోతానండి. చైతి, ఈ లోకంలో అందరూ శాశ్వతమా చెప్పు? నువ్వు శాశ్వతం, నేను శాశ్వతమా చెప్పు? అయ్యో, అవే మాటలండి. నేను ఇందాక నుంచి చెప్తుంటే నీకు అసలు చెరికెక్కడం లేదా? పిచ్చి పట్టిన దానిలాగా మాట్లాడుతున్నావేంటి? కట్టుకున్న వాడికంటే కన్నవాడికి పోయినట్టుగా మాట్లాడుతున్నావు. అంకుల్, మీరైనా చెప్పండి అంకుల్, నా నిర్ణయం తప్ప. చెప్పండి అంకుల్, నా నిర్ణయం తప్ప. అటు చూస్తే మిత్రుడు ప్రాణాలు, ఇటు చూస్తే నీ కుటుంబం. ఎటు చెప్పాలో ఎటు మొగ్గాలో నాకేం అర్థం కావట్లేదు తల్లి. కానీ చేతి, నువ్వు తీసుకున్నది మాత్రం చాలా గొప్ప నిర్ణయం. చాలా గొప్ప నిర్ణయం. అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ బలపరచలేకపోతున్నానమ్మా. ఐఎమ్ సారీ. కుటుంబ పరిస్థితిని, కుటుంబ సంస్థని కుటుంబమే పరిష్కరించుకోవాలి. అది కాదు అంకుల్, నేను వస్తానమ్మా. విన్నావుగా చేతి, ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలంటున్నారు. కనికరించండి ప్లీజ్ అండి. జైతి, నా మాట త్రోసిరాజు అంటే నీకే కష్టము నష్టము. మైండ్ అంతేనా? అంతే. ఇప్పుడు నేను ముందడుగు వేయకపోతే కూతురుగానే కాదు, సాటి మనిషిగా కూడా గుర్తించబడను.
దయచేసి నా మీద ఎవరు ఒత్తిడి తీసుకురావాలి. నేను నిర్ణయం తీసేసుకున్నాను, అది మారదుగాక మారదు. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. క్షమించండి, అది నా వ్యక్తిత్వానికి సవా. కూతురుగా నా బాధ్యతకు ప్రేమాభిమానాలకు పరీక్ష. ఏంటి ఇవాళ కొత్తగా కొమ్ములు వచ్చినట్టు కొత్త కొత్త కూతురు కూస్తున్నావేంటి? నా నిర్ణయం నాకు ఇచ్చిన బలమే నన్ను అలా మాట్లాడేలా చేస్తుంది. మీకు ఇది కోతలా అనిపించచ్చు, కానీ అది నా అస్తిత్వాన్ని చాటుకునే ధిక్కార స్వరం. అమ్మా చైతి, నీ భర్తతో నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. నువ్వేమిటో నీ స్థాయి ఏమిటో మర్చిపోతే ఎలా చెప్పు? నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి, ఇతని అర్థానివి, ఇతని పిల్లలకు మాత్రం ముఖ్యమమ్మా. అంతకంటే ముందు నేను మీ కూతుర్ని నాన్న. చైతి, దయచేసి నా దారికి అడ్డు రావద్దు. దయచేసి నా దారికి అడ్డు రావద్దు. మీకు రావడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు. రండి. జైతి, జైతి, నా మాట కాదని ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఆలోచించుకొని బయటకు వెళ్ళండి. అమ్మా, నా మాట. తల్లి. వదండి నాన్న. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి. డాక్టర్, మా నాన్నకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను. 2 కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయి. వెరీ సీరియస్ కండిషన్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే మాత్రం చాలా ప్రమాదం. మీరేమీ కంగారు పడకండి. కిడ్నీ డోనర్ దొరికితే మళ్ళీ మునుపటి మనిషిని చేసేస్తాం. ఇంకో 20-30 ఏళ్ళు దర్జాగా బ్రతికేయచ్చు. డాక్టర్, మీ హాస్పిటల్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి నా కిడ్నీ సూటబుల్ అని చెప్పారు. మిమ్మల్ని కలిసి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోమన్నారు. మీరు మీ నాన్నగారికి కిడ్నీ దానం చేద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇలా ముందుకు రావడం చాలా ప్రశంసనీయం. సరే, ఈ ఫామ్లో సైన్ చేయండి. సర్జరీకి రెడీ చేస్తాను. అమ్మా జైతి, నువ్వు తొందరపడుతున్నావా అమ్మా? జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకపోతే ఎందుకులా ఇంటి దగ్గర అనవసరం ఘర్షణ దిగుతున్నావు అర్థం కావట్లేదు. అలా వెనక్కి లాగుతారేమిటండి? అయినా మీ ప్రాణం విలువ మీకు తెలియడం లేదు. ఒక కిడ్నీ దానం ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ భగవంతుడు మనకి ముఖ్యమైనవన్నీ 2 చొప్పున ఇచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలు. ఒకటి పోయినా రెండవది ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే రెండవది స్పేర్ పట్టు అన్నమాట. మగవాడైతే పర్వాలేదు డాక్టర్ గారు, కానీ ఆడపిల్లండి, ఆడపిల్ల. ర్యాష్, ఈ రోజుల్లో కూడా ఆడ మగ అంటూ ఎలా విడదీసి మాట్లాడటం అస్సలు బాలేదు. అయినా మీ రోజుల్లో లాగా కాదండి. ఈ కాలం ఆడవాళ్ళు చేయలేని పనులు, నిర్వర్తించలేని బాధ్యతలు అంటూ ఏమీ లేవు. ప్రతి రంగంలోనూ వీళ్ళు మగాళ్ళని డామినేట్ చేసి పాడేస్తున్నారు. అయినా మీ అమ్మాయికి ఎలా ఉందో తెలియదు, కానీ మీ మాటలు వింటుంటే నాకు మాత్రం ఒళ్ళంతా కంపరంగా ఉంది. అది కాదు డాక్టర్. డాక్టర్, నాకు ఏదైనా అయిపోతుందేమో అని మా నాన్నగారు కాస్త కంగారు పడుతున్నారు అంతే. డాక్టర్, కాస్త మీరే ధైర్యం చెప్పండి. మీరు ఏమీ కంగారు పట్టండి. మీ అమ్మాయికి ఏమీ కాదు, నాది హామీ. కావాలంటే మీరే చూడండి, సర్జరీ తర్వాత మీ అమ్మాయి అవయవదానానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది. డాక్టర్, ఈ ఫామ్ ఏంటి డాక్టర్? ఏం లేదమ్మా, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒప్పుకుంటున్నట్టు, పర్యవసానం ఎలా ఉన్నా మా ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు అని మీరు అంగీకరిస్తున్నట్టు చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ ప్రతి సర్జరీకి ఇవి తీసుకోవడం క్వైట్ కామన్. ఓ సారీ, మీరు మ్యారీడ్ కదా? ఈ ఫామ్లో మీ హస్బెండ్తో కూడా సైన్ చేయించి తీసుకురండి. ఇదెందుకు డాక్టర్? ఇంకో రొటీన్ ఫామ్. అయినా నేను మా నాన్నకి నా కిడ్నీ దానం చేస్తుంటే మధ్యలో మా వారి సంతకం ఎందుకు? మీ వారు కనుక రేపు ఏమైనా ఇబ్బంది వస్తే మీ వారి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందు జాగ్రత్త అనమాట. ప్రతి సర్జరీకి ఇవన్నీ క్వైట్ కామన్ అమ్మా. ఒకే ఒక్క సంతకం చేయించి తీసుకురండి చాలు. డాక్టర్, ఇందాక ఆడ మగ సమానం అంటూ హెచ్చరించి ఇప్పుడు ఇలా వివక్ష చూపించడం బొత్తిగా బాగోలేదు డాక్టర్. చూడమ్మా, అది నా అభిప్రాయం. ఇది లీగల్ ఫార్మాలిటీ. యు నో వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒకవేళ మా వారి సంతకం పెట్టకపోతే ఏముంది, ఆపరేషన్ చెయ్యం. ఇది మరీ అన్యాయం డాక్టర్. డాక్టర్, ఇదిగో కిడ్నీ స్పీకర్ దగ్గర ఉన్నారు. కిడ్నీ
లేడీ డాక్టర్ మీ ఎదురుగా ఉన్నారు. అయినా ఒక ఫార్మల్ లెటర్ కోసం నిండు ప్రాణాలు బలి తీసుకోవద్దు డాక్టర్. ప్లీజ్ డాక్టర్. చూడమ్మా, ప్లీజ్ ఈ డాక్టర్. విషయంలో నేనైతే ఏ హెల్ప్ చేయలేను. డాక్టర్ సారీ. ప్లీజ్ డాక్టర్. డాక్టర్, నాన్న, వద్దాం, వెళ్ళిపోదాం పద. లేదు. వద్దాం. నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను డాక్టర్. మళ్ళీ వచ్చి కలుస్తాను. పదండి నాన్న. దుక్కడానికి వీల్లేదు అన్న, అయినా కూడా వెళ్ళిపోయావు కదా. మా నాన్న ప్రాణాల మీద ఆతుర్తాతోటే వెళ్ళాను కానీ మరి ఏం కాదండి. ఏమండి, ఇప్పుడు మా నాన్న ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయండి. ఒక చిన్న సంతకం పెట్టడం. జైతి, నా మాటను కూడా అర్థం చేసుకో. ఇది మీ నాన్న ప్రాణాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మీ శరీరానికి సంబంధించిన విషయం కూడా. అందుకే నేను సంతకం చేయను. అయ్యో, ఎలా? ఏమండి, ఒక పని చేయండి. మీరు హాస్పిటల్కి రండి. అక్కడ మా నాన్న పరిస్థితి చూస్తే మీరే సహాయం చేస్తారు. జైతి, అనవసరమైన ప్రయత్నాలు మానుకో. ఇది అనవసరమైన ప్రయత్నం కాదండి. ఇక్కడ మీరు కాదని, అక్కడ డాక్టర్లు కాదంటే నేను మా నాన్నను ఎలా రక్షించుకోవాలి? ప్లీజ్ అండి, ఏమండి, ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, సంతకం పెట్టండి. జైతి, నా మాటకు విలువ లేనప్పుడు అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకు. వెళ్ళు. నా దేహం మీద, నా శరీర అవయవాల మీద నాకు హక్కు లేకుండా ఎలా పోతుందో నేను చూస్తాను. నా శరీర అవయవాన్ని నేను దానం చేయడానికి నా భర్త అనుమతి కావాలి అని ఒక దారుణ నిబంధన విధించడం ఏంటో తేల్చుకుంటాను. మా మీద మగ పెత్తనం ఎందుకు ఎవరు ఎలా చేస్తున్నారో తేల్చుకుంటాను. నీ స్థానం మారదా, రూపం మారినా నీపై వంచనే ఆగరా, కాలం మారినా నీ స్థానం మారదా, రూపం మారినా నీపై వంచనే ఆగరా, విధియే మారిన నీ తలరాతే మారదా, విధియే మారిన నీ తలరాతే మారదా, లోకం మారినా నీ బ్రతుకే మారదా. వనిత, ఓ వనిత, ఇంతే నీ జీవితం. వనిత, ఓ వనిత, ఇంతే నీ జీవితం. ఇకనైనా రాయవా నీవు కోరే భవితం, ఇకనైనా రాయవా నీవు కోరే భవితం. కాలం మారినా నీ స్థానం మారదా. వాది జైతి తరపున, ప్రతివాది 5 స్టార్ హాస్పిటల్ తరపున అడ్వకేట్లు రెడీయేనా? ఎస్, ఐఎమ్ రెడీ యువర్ ఆనర్. నేను రెడీ యువర్ ఆనర్. ఇక మీ వాదనలు ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు విచారణకు వచ్చిన ఈ కేసు చాలా ప్రత్యేకమైంది, విచిత్రమైంది కూడా. నా క్లయింట్ జయతి శ్రీమతి జయతి రాజారావు. ఆఫ్ కోర్స్, శ్రీమతి జయతి రాజారావు. యువర్ ఆనర్, నా క్లయింట్ జయతి ఆమె తండ్రి సోమసుందరం గారికి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఆయనకు అర్జెంటుగా సర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఆయన బ్రతకరని డిఫెన్స్ కౌన్సిల్ వారి క్లయింట్ 5 స్టార్ హాస్పిటల్ వారే చెప్పారు యువర్ ఆనర్. అది యథార్థం యువర్ ఆనర్.
పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నా క్లయింట్ ఒక సరైన సలహా ఇస్తే దాన్ని నేను తప్పుపడతాడేంటో. ఆసుపత్రి వారు ఇచ్చిన వైద్య సలహాను తప్పట్టం లేదు యువరానా, కానీ వారు విధించిన ఒక వివక్షాపూరితమైన రాక్షస నిబంధనను మాత్రమే ప్రశ్నిస్తూ అసలు తన శరీరం మీద, తన శరీర భాగాల మీద తనకి హక్కు ఉందో లేదో తేల్చి చెప్పాలని కోరుతూ నా క్లయింట్ చేతి గౌరవ కోర్టు వారి ముందు కేసు దాఖలు చేశారు. చట్టం రూపొందించిన నిబంధనని రాక్షస నిబంధన అంటాం, చట్టాన్ని వ్యతిరేకించడమే. వీరిని నిరోధించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నారు. అదెంత రాక్షసమో మరింత వివక్షాపూరితమో నేను రుజువు చేస్తాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువరానా. నా క్లయింట్ చేతి తన తండ్రికి తన కిడ్నీని దానం ఇవ్వదలిచి 5 స్టార్ హాస్పిటల్ వారిని సంప్రదించింది. పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసి కూడా సర్జరీ చేయడానికి ఆమె భర్త రాజారావు అనుమతి అవసరమని ఆసుపత్రి వారి నిబంధనలు విధించారు. ఇది ముమ్మాటికి రాక్షసమే, వివక్షాపూరితమే యువరానా. ఆ నిబంధన చట్టమే నిర్దేశించిందన్న సంగతి గౌరవనీయులైన కౌన్సిల్ వారు ఉద్దేశపూర్వకంగా దాచేస్తున్నారు యువర్ ఆనర్. ఆ నిబంధన నా క్లయింట్ ఏం విధించలేదు. అన్ని ఆసుపత్రులు చేస్తున్నట్టే నా క్లయింట్ ఎన్నో ఏళ్ళుగా పాటిస్తూ వస్తున్న నిబంధన అది. ఆటోమేటికలీ ప్రాక్టీస్ బికమ్స్ రూల్ యువర్ ఆనర్. వారి చర్యలు ఎవరో ఎత్తి చూపించినది మాత్రాన అది రూల్ కాబోదు యువరానా. కానీ వారు విధించిన ఆ నిబంధన నా క్లయింట్ తండ్రికి ప్రాణగండంగా పరిణమించడమే కాక వివాహిత మహిళలను అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి ఆ నిబంధన చెల్లుబాటు గురించి ప్రశ్నించాల్సి వచ్చింది. ప్రశ్నించమనండి, కానీ మా క్లయింట్ ఆసుపత్రి కాదు. ఈ దారానికి అంగీకరించని వారి భర్తను నిలదీయమనండి, లేదంటే అవయవదాన చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వాన్ని ఆశ్రయించమనండి. అంతేగాని ఈ కేసుతో ఏమి సంబంధం లేని నా క్లయింట్ని ప్రతివాదిగా చేర్చడం పూర్తిగా దురుద్దేశపూర్వకం. నా క్లయింట్పై బురద జల్లి తద్వారా పురుగు తీయడానికి చేస్తున్న ప్రయత్నమే. అందువల్ల ఈ కేసు విచారణార్హమే కాదని గౌరవనీయ కోర్టు వారిని కోరుతున్నాను. ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేయవచ్చు ఉన్నారు, కానీ వారు తగిన నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి ఏళ్ళు పుళ్ళు పడుతుంది. యువతల పేషెంట్కు అత్యవసరంగా వచ్చి చికిత్స అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుచేత సత్వర న్యాయాన్ని అర్థిస్తూ నా క్లయింట్ చేతి గౌరవ కోర్టు వారిని ఆశ్రయించింది. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నా క్లయింట్ని ఇలా దూషించేసి బోన్లో నిలబెట్టడం అన్యాయం యువర్ ఆనర్. నా క్లయింట్ ఒక ఆరోగ్య సురక్ష సంస్థ, వైద్య సేవా సంస్థ. రోగులకు వైద్య సేవ చేయడం, అవసరమైతే సర్జరీలు చేసైనా వారి ప్రాణాలు కాపాడటం వారి ప్రథమ కర్తవ్యం, బాధ్యత. దాన్ని గాలి వదిలేసి ఇలా కోర్టులో కేసులు వాదిస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోలేరు. అలా చేస్తే వారి సేరుకోరికి వచ్చే రోగులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఊహాత్మక ప్రశ్నలతో వేసిన ఈ కేసును దయచేసి డిస్మిస్ చేయవలసిందిగా అర్థిస్తున్నాను. డిఫెన్స్ కౌన్సిల్ చెప్పినట్టుగా మీ క్లయింట్కు సలహా ఇచ్చి అసలు బాధ్యుల్ని ప్రతివాదులుగా ఎందుకు చేర్చకూడదు? కానీ తమదొక ఆరోగ్య సురక్షా సంస్థగా ప్రకటించుకున్న 5 స్టార్ హాస్పిటల్ వారు చట్టంలోని ఒక చిన్న నిబంధనను వక్రీకరించి తద్వారా నా క్లయింట్ని, ఆమె తండ్రిని శారీరక మానసిక హింసకి గురి చేశారు. ఇది మరీ విడ్డూరంగా ఉందండి. ఆ విధంగా చేయడం వల్ల నా క్లయింట్ ఆసుపత్రికి నష్టమే కానీ ప్రయోజనం చెప్పండి. ఓ పని చేయండి, ఈ కేసు నుండి నా క్లయింట్ని డిశ్చార్జ్ చేసి ఆ పైన ప్రభుత్వంపై కేసు వేసుకోండి. అయ్యా జడ్జి గారు, నేను మాట్లాడొచ్చా? మీ లాయర్ చెప్పలేనిది మీరు కోర్టుకి ఏమైనా చెప్పుకోదలిస్తే బోన్లో నిలబడి చెప్పండి. అయ్యా జడ్జి గారు, సత్వర న్యాయం వర్తిస్తూ మా నాన్న ప్రాణాలను రక్షించమని ప్రార్థిస్తూ వ్యాజ్యం వేశాక కోర్టు పక్షాల వారి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయ్యా, కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నేను మాత్రం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నానయ్యా. ఆర్డర్ ఆర్డర్. మీరు కోర్టును నిందించడం మానుకోవాలి. మేమేం సరదాగా వాయిదాలు వేయం. మీ లాయరో వారి లాయరో అవసరమని కోరితేనే గడువు ఇస్తాం. దానివల్ల వారికి వీరికి వచ్చే నష్టమేమీ లేదు న్యాయమూర్తి గారు. మధ్యలో నలిగిపోతున్నది నేను. అదిగో నా నాటికి అనారోగ్యంతో సృష్టిపోతూ సుళ్ళ తిరిగిపోతున్నాను మా నాన్నను. అంటే దీనంతటికీ జడ్జి గారే బాధ్యులు అంటాం. ఇది ముమ్మాటికి కోర్టు దిక్కనే యువర్ ఆనర్. అది యువరానా, కోర్టు వారిని నిందించే ఉద్దేశం నా క్లయింట్కి ఏమాత్రం లేదు. ఆమె కేవలం తన ఆవేదనని, ఆక్రోశాన్ని మాత్రమే వెలిగించింది. దయచేసి గౌరవ కోర్టు వారు ఆమెను సానుభూతి అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నారు. మీ తపన, భావోద్వేగం అర్థమవుతోంది. మీదో ప్రత్యేకమైన కేసుగా పరిగణించి
మీకు ప్రత్యేక సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. మీరు మీ వాదనని స్వయంగా విన్నవించుకోదలిస్తే విన్నవించుకోవచ్చు. మీరు ఇక బోనులో నిలబడక్కర్లేదు, మా ఎదుటికొచ్చి చెప్పొచ్చు. అవసరం అనుకుంటే సాక్షుల్ని విచారించడానికి కూడా అనుమతిస్తాం. ధన్యవాదాలయ్యా. అయ్యా, నేనేమీ లా చదవలేదు, ఎన్నడూ కోర్టు మెట్లు ఎక్కిన దానను కాదు. ఇల్లు, భర్త, పిల్లలు, ఇదే నా ప్రపంచం. ఏ ఆడదానికైనా అంతే. ఆర్డర్ ఆర్డర్. అయ్యా, దయచేసి డాక్టర్ గారిని పిలిపించండి. పర్మిషన్ గ్రాంటెడ్. డాక్టర్ విజయ్, డాక్టర్ విజయ్, డాక్టర్ విజయ్. డాక్టర్ గారు, నేను మా నాన్నకి నా కిడ్నీ దానం చేయాలి అనుకుంటే నా భర్త లిఖితపూర్వక అనుమతి కావాలి అని కండిషన్ పెట్టింది నిజమా కాదా? నిజమే. ఆ ఫార్మాలిటీ పూర్తి చేయకుండా సర్జరీ చేయలేము. అంటే రోగి ప్రాణం కన్నా మీ స్కిన్ని కాపాడుకోవడమే మీకు ముఖ్యం అంటారు. ముమ్మాటికి అంతే. రేపు అంటే మీకు సర్జరీ పూర్తయిన తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్ వచ్చినా లేదా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మీ వారి నుంచో లేదా మీ సర్కారం నుంచో మాకు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ఇబ్బందులన్నీ మాకెందుకు చెప్పండి? ఒకవేళ నా కిడ్నీని మా వారికి దానం చేసినా ఇవన్నీ రావచ్చుదా? అప్పుడు మా అమ్మ నుండో నాన్న నుండో ఎందుకు అనుమతి అడగదు? అంటే ఆడవాళ్ళంటే అంత చులకనా, లేదంటే వాళ్ళు మనుషులే కాదంటారా? ఇక్కడ భార్య దాత, భర్త ఏమో స్వీకర్త. అందువల్ల వీరిద్దరి మధ్యలోని మూడో వ్యక్తి అనుమతి అవసరం లేదు. రోగి ప్రాణం ఏమైపోయినా పర్వాలేదన్నమాట. డాక్టర్ గారు, మీరు వైద్య వృత్తి చేపట్టే ముందు చేసిన హిపోక్రటిక్ ఓట్స్ అండి, అవే ఆ ప్రమాణాలు అవి ఉంటాయి కదా, దయచేసి వాటిని గుర్తు చేసుకొని చెప్పండి డాక్టర్. అది వేరు, ఇది వేరు. అది వృత్తి ధర్మం, ఇది చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత. ఒకవేళ నేను కాకుండా మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకు వచ్చాడనుకోండి, అప్పుడు మా వదిన అనుమతి కావాలని ఇలాగే ఒత్తిడి చేస్తారా? అవసరమే లేదు. మగవారు ఎవ్వరికైనా నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. ఆ విషయం చట్టంలోనే ఉంది. చూసారా చూసారా జడ్జి గారు, ఈ రెండు నాలుకల ధోరణి వింతగా లేదు? ఆడవారికి ఒక రూలు, మగవారికి ఒక రూలు. ఎందుకండి ఈ వివక్ష? అంటే చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే గొప్పవారనా మీ అభిప్రాయం? అందరూ ఆడవాళ్ళకు కాదు, వివాహం కాని వారు నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. చట్టం ఆ క్లాజుని కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే నిర్దేశించింది. అంటే పెళ్లి ఆడవారి స్వేచ్ఛను హరించి మగవారికి బానిసం చేస్తుందన్నమాట, అంతే కదా డాక్టర్? చూడమ్మా, అవన్నీ నాకు అనవసరమైన విషయాలు. దయచేసి నన్ను అందులో లాక్కండి. అయ్యా, ఇక వారిని పంపించండి. ఎస్. అయ్యా జడ్జి గారు, నా భర్త రాజారావును పిలిపించండి. పర్మిషన్ గ్రాంటెడ్. రాజారావు, రాజారావు, రాజారావు. నేను మీకు ఏమవుతాను? వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్య, నా మాటను శిరసా వహిస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యవి, నా అడుగులో అడుగు వేసి నడుస్తానని సప్తపది సాక్షిగా చెప్పిన భార్యవి. అగ్ని ప్రదక్షిణ చేసినప్పుడు 4 సార్లు నేను ముందు నడిస్తే మీరు నన్ను అనుసరించారు, తర్వాత 3 సార్లు మీరు ముందు నడిస్తే నేను అనుసరించాను. దానికి ఏ విశిష్టత లేదంటారు? సప్తపదిలో ఇద్దరం కలిసి జంటగా అడుగులు వేశాం, దానికి ఏ అర్థం పరమార్థం లేవంటారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు హిందూ వివాహ కర్మకాండ గురించి చర్చ కాదు. ఆ విషయం వారికి తెలియజేసి మందలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్రస్తుత కేసుకు సంబంధించిన ప్రశ్నలే అడగాలి. అనవసరమైన ప్రశ్నలు అడిగి కోర్టు వారి విలువైన కాలాన్ని భగ్నపరచకూడదు. క్షమించండి జడ్జి గారు, వివాహం వల్ల భార్య మీద భర్తకు సర్వాధికారం సిద్ధించదు అని, ఇద్దరు రథచక్రాల సమానమైన వారని చెప్పించడమే నా ఉద్దేశం. దయచేసి అంగీకరించండి. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. పెళ్లి మగవారిని యజమానిని, ఆడదాన్ని బానిసను చేయదు. ఇద్దరూ కలిసి జంటగా సాగిపోమని చెబుతుంది. ఒకరి కష్ట సుఖాలు మరొకరుగా భావిస్తూ చక్కని అవగాహనతో భాగస్వాములుగా మసులుకోమని చెబుతుంది. ఒప్పుకుంటారా? చూడు, సంస్కృత మంత్రాల్లో ఏం అర్థాలు దాగున్నాయో నాకు తెలియదు. నువ్వు నా భార్య గనుకే నీ బరువు బాధ్యతలన్నీ నేను మోస్తున్నాను. ఏ భార్య అయినా భర్తకు లోబడే ఉంటుంది.
పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తుంది. అలాంటి వారి పతివ్రతలని మన పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలా కోర్టు దాకా ఇచ్చావు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని అన్నారే తప్ప పతిదేవో భవ అని ఎందుకు అనలేదో తెలుసా? చెప్పండి. తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులుగా గురువులుగా వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం కనుక. పోనీ ఈ విషయం చెప్పండి. మీ కష్ట సుఖాలన్నీ నావైనప్పుడు నా కష్టం మీ కష్టం కాదా? పితృభిక్ష పెట్టండి అని కొంగు చాచి అర్థించిన మీ మనసు ఎందుకు జరగలేదు? నువ్వు కిడ్నీ దానం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఒప్పుకోలేదు. ఆ పెద్దలు మీకు నా మీద ఎవరిచ్చారు? నీ మెళ్ళ వేసిన 3 ముళ్ళు. నీ మెళ్ళ వేసిన 3 ముళ్ళు. అందులో ఒకటి నీ శరీరానికి, రెండోది నీ మనసుకి, మూడోది నీ జీవితానికి కనుక ఆ మూడింటి మీద సర్వాధికారాలు అడుగు అక్కడ కూర్చున్నారని నా మామగారు వారు నాకు పారదత్తం చేశారు. వారి మీద భర్తకు సర్వాధికారాలు ఉంటాయని ఆసుపత్రి వారికి తెలుసు, ఈ సమాజానికి తెలుసు. విచిత్రం ఏమిటో ది గ్రేట్ వైఫ్ మాత్రం అర్థం కావడం లేదు. అబ్జెక్షన్ కోర్టులో ఈ సంసారం గడవలు ఏంటండి? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. ఇప్పుడు మా నాన్న చావు బ్రతుకులో ఉన్నారు. ఆయనకి నా స్పేర్ కిడ్నీ దానం చేసి కొత్త ఆయుష్ పోయాలి అనుకుంటున్న నన్ను ప్రోత్సహించి హాస్పిటల్ వాళ్ళ ఫార్మాలిటీ పూర్తి చేయడం కొత్తగా మీ ధర్మం కాదా చెప్పండి? ధర్మమా అధర్మమా పక్కన పెట్టు. నా కాళ్ళు నేను నరుక్కోలేను కదా. ఊరికే బుడబుడమంటూ కిడ్నీ దానం చేస్తే సరిపోదు, దాని పర్యవసానాలు ఏంటో కూడా ఆలోచించాలి కదా చేతి. చూడు, నువ్వు ఒక కిడ్నీలు దానం చేసి రోగిష్టి అయిపోతే ఆ తర్వాత మన కుటుంబం ఏమైపోతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మన సంసారం బజార్లో పడిపోతుంది. ఈ విషయాలన్నీ ఆలోచించాను కనుక నువ్వు కిడ్నీ దానం చేయడానికి వీల్లేదు అని చెప్పాను. అది నా ఫైనల్ డిసిషన్. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితి మీకే వస్తే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? నో, నేను ఇంటి యజమాని. నేను బాగుంటేనే కదా మీరు బాగుండేది. అంటే ఒకవేళ నిజంగానే నా కిడ్నీ చెడిపోయి నువ్వు నీ కిడ్నీ నాకు ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అలా కాకుండా ఇంకెవరికైనా ఇవ్వాల్సి వస్తేనే నా పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు. ఎందుకని? అంటే నా శరీరం మీద నాకు హక్కు లేదా? లేదని పెద్ద దాని అర్థం. చూడు, పతివ్రతలు ఎవరు నీలాగా భర్తని ఇలా కోర్టు దాకా ఇచ్చి పరువు బజార్లు పడేయరు. ఆర్డర్ ఆర్డర్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. అడిగిన దానికి అవును కాదు అని చెప్పండి చాలు. ఐఎమ్ సారీ సార్. ఒకవేళ నా కిడ్నీ మీకు దానం చేయడానికి మా అమ్మ నుండో నాన్న నుండో హాస్పిటల్ వాళ్ళు పర్మిషన్ అడిగారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అబ్సర్, నిన్నే నాకు దానం చేసిన తర్వాత నీ మీద సర్వ హక్కులు నావే అవుతాయి, అయ్యాయి కూడా. చూసారా చచ్చి గారు, నా జీవితం మీదే కాకుండా నా శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి హక్కు అధికారం వారిదేనట. అంతే కదా? ఒకవేళ రేపు నా స్థానంలో మన అమ్మాయి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? ఈ ప్రశ్నకి జవాబు మీ దగ్గర ఉండదండి. అయ్యా, ఇక వారిని పంపించండి. ఎస్. ఈ పనికిరాని చర్చను ఇంతటితో ముగించమని ఆదేశించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా, ఇది పనికిరాని చర్చ కాదు. ఎవరికి ఎవరి అవకాశం నాకు ఇచ్చారు. మా నాన్నగారిని ఒక్కరిని అడిగితే సరిపోతుంది. దయచేసి అనుమతించండి. పర్మిషన్ గ్రాంటెడ్. ఇక్కడ మీ సంబంధాలు కాదు, వారి పేరు చెప్పండి, పిలుస్తారు. సోమసుందరం. సోమసుందరం, సోమసుందరం, సోమసుందరం. మీరు నా కన్న తండ్రి, మీరు అమ్మ నాకు జన్మ ప్రదాతలు. ఈ జీవితాన్ని శరీరాన్ని ఇచ్చింది మీరే, అవునా? శరీరమే కాదు తల్లి, నీ జీన్స్ కూడా మావే. వాటిలో మా లక్షణాలు, అనువంశిక లక్షణాలు దాగి ఉన్నాయమ్మా. ఇప్పుడు మీ 2 కిడ్నీలు పాడయ్యాయి. అందులో ఒకటి వెంటనే రీప్లేస్ చేయాలి. లేదంటే మీకు భూమి మీద
ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. అయినా మీకు కిడ్నీ డొనేట్ దొరకలేదు. మీ రక్త సంబంధికులు ఎవరైనా మీకు కిడ్నీ డొనేట్ చేస్తామన్నారు? నేను చనిపోయాక పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న పుత్రుడు మోహన్ సాటేశ్వరు, మరో ఇంటి మహాలక్ష్మి అనుకున్న నా కూతురు నా బతుకు నరకం కాకుండా, నేను అర్ధాశకుని కాకుండా కాపాడుతానంటూ ముందుకొచ్చి పుత్రికోత్సాహం చూపించింది. పుత్రికోత్సాహం చూపించింది. ఆ మాటకి నా మనసు నిండిపోయింది. నా మనసు నిండిపోయింది. నా గురించి నువ్వు రిస్క్ తీసుకోవద్దు. నా గురించి నువ్వు రిస్క్ తీసుకోవద్దు. నా మాట విను. ఈ సంసారం చల్లగా సాగకుండా ఎందుకమ్మా ఈ కోర్టు గొడవలు? నా మాట విను. నా మాట విని తల్లి, వద్దు. ఈ కేసు విత్డ్రా చేసుకోమ్మా. విత్డ్రా చేసుకో ప్లీజ్. ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. అయ్యా చర్చి గారు, మీరైనా ఈ పిచ్చిదాన్ని కాస్త నచ్చ చెప్పి కొంచెం పెట్టుకోండి సార్. ఇది కోర్టు అండి, మీ ఇల్లు కాదు. ఆర్డర్ ఆర్డర్. మీరు ఆవిడ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వాలి. అనవసరమైన విషయాలు ప్రస్తావించకూడదు. అలాగే సార్. ఆఖరిగా ఒకే ఒక్క ప్రశ్న. మీ అమ్మాయితో కలిసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారు? ఆపరేషన్ ఎందుకు చేయమని చెప్పారు? నా అల్లుడి అంగీకారం లేనిది మా అమ్మాయి కిడ్నీని నాకు అమర్చలేమని ఖరాఖండిగా చెప్పారమ్మా. అయ్యా, అది జరిగిన విషయం. ఇంక వారిని పంపించి ఎస్, మొత్తాన్ని కోర్టుని ఒక చర్చా వేదిక చేసేసారు. అసలు అవి ఏం చెప్పాలనుకుంటుందో సూటిగా చెప్పమని ఆదేశించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పాయింట్కు రండి. ఇదే నా పాయింట్ చర్చించుకోదు. అయ్యా, ఈ శరీరం నాకు మా అమ్మా నాన్న నుండి సంక్రమించింది. అందులో ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ ఇదిగో నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రికి ఇవ్వడానికి నా భర్త అనుమతి కావాలనడం ఎక్కడి న్యాయం? మగవారికైతే వారి శరీరం మీద, వారి శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి హక్కు అధికారం వారిదే. కానీ పెళ్ళైన ఆడవారి శరీరం వారిది కాదు. దానిలోని భాగాలు వారివి కావు. అవన్నీ భర్త అధికారం పరిధిలోని ఇది ఎక్కడి న్యాయం? చర్చగారు, మా మెడల్లో పసుపు తాడు కట్టించుకున్నాను. మా జీవితం మీద, మా శరీరం మీద, మా శరీరంలోని సమస్త అవయవాల మీద మా భర్తలకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం అన్యాయం, అమానుషం, అక్రమం. వివాహిత స్త్రీలు తమ శరీరంలో ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ని తల్లికో తండ్రికో తోడబుట్టిన వాళ్ళకో ఇవ్వాలి అని అంటే చట్టంలోని క్రూర నిబంధన వారి ఇచ్చకు స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తుంది. అందుకే దానిని ఖండించడానికి ఈ వ్యాజ్యం వేసింది. అయ్యా అయ్యా జడ్జి గారు, దయచేసి ఈ శరీరం నాదో కాదో, ఈ శరీరంలోని భాగాలు నాదో కామో వాటిని నా ఇష్టానుసారం దానం చేసే హక్కు నాకు లేదు. అయ్యా అయ్యా జడ్జి గారు, దయచేసి తీర్పు ఇవ్వండి అయ్యా. ఇది ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేయవలసిన పని. మహిళా సంఘాలు తీసుకురావలసిన విషయం. అంతేగాని ఇలాంటి ఓ పిప్పీలతో ఇక్కడ పేల గొంతుతో అరిస్తే శుద్ధ కాలేమి రాలవు. యువరానర్, నా క్లయింట్ వాదనను వేదనను సమర్థిస్తూ సప్లిమెంట్గా మరొక విషయాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. అవయవ దాన చట్టంలోని రూల్ 22 ప్రకారం ఇటువంటి సందర్భాల్లో వివాహిత మహిళల పట్ల కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని పొందుపరిచేది తప్ప ఆమె భర్త అనుమతి అవసరమని ఎక్కడా స్పష్టీకరించలేదు. మరి కొందరు ఆసుపత్రి వారు ముందు జాగ్రత్త చర్యగా తాను ఒక తప్పనిసరి ఫార్మాలిటీ చేశారు ఉన్నాను. కాబట్టి ఆ నిబంధనలు కొట్టివేయమని అభ్యర్థిస్తూ నా క్లయింట్ చేతి తన భర్త అనుమతి అంగీకారం లేకుండానే
తన కిడ్నీని తన కన్న తండ్రికి దానం ఇచ్చే విధంగా కోర్టు వారు తీర్పు ఇచ్చి అనుమతించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. సెంటిమెంట్ కబుర్ల కంటే చట్టబద్ధత ముఖ్యం. నా క్లయింట్ 5 స్టార్ హాస్పిటల్ వారు చట్టాన్ని పాటించారే తప్ప ఏ విధమైన తప్పు నేరం చేయలేదు. తప్పేదేముందంటే చట్టంలో ఉంది, కానీ నా క్లయింట్ ఆసుపత్రిలో నిబద్ధత లేదు. అందువల్ల ఈ కేసు దయచేసి డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. That's all, Your Honor. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్న మీదట మా తీర్పు ప్రకటిస్తూ ఉన్నాం. ఒక వివాహిత మహిళ అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం కావాలనడం అర్థరహితం. ఇట్ ఈస్ క్లియర్లీ అల్ట్రా వైడ్స్. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్స్ 2014లోని రూల్ 18 ప్రకారం స్పౌస్ అనుమతి తీసుకొని తీరాలని నిర్దేశించబడలేదు. రూల్ 22 ప్రకారం దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే సూచింపబడింది. అందుచేత వాది జయతి తన కిడ్నీల్లో ఒక భాగాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. నౌ దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ధన్యవాదాలు అయ్యా జడ్జి గారు. ధన్యవాదాలు అయ్యా. ధన్యవాదాలు. నేను గెలిచాను, నేను సాధించాను. ఇదిగో అష్టదిక్కులు విన్నారా? ఇదిగో పంచభూతాలు వినిపించిందా? కోర్టు తీర్పిచ్చింది. నేనే నా శరీరం 100% నాదే. నా శరీరంలోని అన్ని భాగాలకు పూర్తి అధికారిని, హక్కుదారిని కూడా మగవారితో సమానంగా నేను మనిషిని. నాకు ప్రత్యేక అస్తిత్వం, వ్యక్తిత్వం ఉన్నాయి. ఎవరితో ఉంటే అయిపోయినా ఉంటుంది. నీ చేతి గెలిచిన నీ చేతి ఈ విజయం ఒక్క చేతిదే కాదు నాన్న, మొత్తం మహిళా సమాజానికే మేలు జరిగింది నాన్న. మీకు ఇప్పుడు నేను కిడ్నీ దానం చేయాలంటే ఎవ్వరు పర్మిషన్ తీసుకోనక్కర్లేదు. ఈ రోజు కాదు, ఇప్పుడే మీ కిడ్నీ దానం చేసి మీకు కొత్త ఆయుష్ పోస్తాను నాన్న. వినిపిస్తుందా నాన్న? డాక్టర్ డాక్టర్ నాన్న 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 ఐఎమ్ సారీ, ప్లీజ్ నో మోర్. మిమ్మల్ని కోల్పోయింది నాన్న. ఏమంటే మన అమలాది హంస ఎగిరిపోయింది. చిటికెడి చాలే దయా చూపించి ఉంటే అన్యాయం జరిగి ఉండేది కాదు. కోర్టు తీర్పు ఒక్కరోజు ముందుగా వచ్చి ఉన్నా అన్యాయం జరిగేది కాదు. లేదు లేదు మీరందరూ కలిసి నా శరీర అవయవాల మీద పూర్తి హక్కాధికారం నావే అని నిరూపించుకోవడానికి నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? మా నాన్న మూల్యమైన ప్రాణాలు. అలా ఒక వివాహిత మహిళ తన హక్కును నిరూపించుకొని మరీ సాధించిన ఘటన యథార్థం.
ఇందులోని పోరాటం, తీర్పు, యథార్థం, మూల్యం నాటిక.